దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆ దేవాది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ఆ యొక్క జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటి జీవమగలిగిన వాక్కులు వినడానికి జనులు ఏ విధంగా వెళ్ళారంటే కాలినడకన అరణ్య మార్గంలోకి వెళ్ళారు. కాలినడకన అరణ్య మార్గంలోకి వెళ్ళి ఆయన వాక్యం వింటున్నారు. ఎన్ని దినములైన వారికి ఆకలి దప్పులు లేవు. శిష్యులు చెప్తున్నారు, అయ్యా మరి వీరికి ఆహారం పెట్టాలంటే మనం ఎక్కడ తీసుకొచ్చి వీరికి ఆహారం పెట్టగలం అని చెప్పినప్పుడు మరి అక్కడ జాగ్రత్త చూసినట్లయితే ఎంత ఉన్నాయంటే మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పి. ఎన్ని ఉన్నాయండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 దేనికి సాదృశ్యం అంటే కృపకు సాదృశ్యముగా ఉంది. 2 దేనికి సాదృశ్యం అంటే విజయానికి, దేవుని కుమారుని సంఖ్యకు మరి సాదృశ్యముగా ఉంది. ఎప్పుడైతే 5, 2 మరి 7 అనేది మరి సంపూర్ణ సంఖ్యకు సాదృశ్యముగా ఉంది. ఎప్పుడైతే సంపూర్ణతలోనికి మనం వెళతామో దేవుడు నిశ్చయముగా అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ దినము మన అంశం ఏంటంటే ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించుట. మన అంశం ఏంటండి? ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారి యొద్దకు ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని విరచి వడ్డించేసేయండి, మీరు నేను వీటిని ఆశీర్వదించేశాను అని చెప్పాలా. ఏం చేశాడు ఆయన? ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎప్పుడైతే నీవైనా నేనైనా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు మనం ప్రార్థించవలసిన విధానం ఏదంటే ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆ సింహాసన ఆసీనుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు నువ్వెప్పుడైతే కన్నులెత్తి ప్రార్థన చేస్తావో, నువ్వెప్పుడైతే ఇదిగో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నీవు లెక్క చేయక వాటిని ప్రేమించక, ఇదిగో నా దేవుడు, నా తండ్రి, నా ప్రభు, నా రాజు, ఆయన నాకు ఆశ్రయం అని చెప్పి ఆకాశం వైపునటువంటి ఆ సింహాసన ఆసీనుడైనటువంటి దేవుని వైపు నీవు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు నిజముగా మన జీవితాలలో అద్భుత కార్యాలు జరగనాయని ఈ దినము నుంచైనా మీరు పరిశీలన చేయండి. మీరు దేవుని వైపు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయండి. దేవుడు మన జీవితాలు అద్భుత కార్యాలు చేస్తాడు.